శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి వంతెన పైన బైక్ను ఢీ కొట్టింది లారీ. అయితే స్పాట్లోనే ఒకరు మృతి చెందారు. అయితే సహాయక చర్యలు చేస్తున్నటువంటి వారిపైన దూసుకెళ్లింది మరో లారీ. మరో ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే క్షతగాత్రులను కర్నూలు హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ మాత్రం ఈ విషాదమైనటువంటి ప్రాంతంలో మాత్రం కొంతవరకు విషాద ఛాయలే అలుముకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఒక్కరికి ప్రమాదం జరిగి వారికి సహాయక కార్యక్రమాలు సహాయక చర్యలు చేపడుతున్నటువంటి వారిపైన మరో ప్రమాదం చోటు చేసుకోవడం, మొత్తం ముగ్గురు చనిపోవడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రజెంట్ అక్కడైతే సహాయక చర్యలు అయితే పూర్తయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాడు ఎట్లా చచ్చిపోయినాడో తెలియదు. మేమంతా వీరేమంతా ఆగి పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, మొత్తం మీద రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, వరుసగా సహాయక చర్యలు పార్టిసిపేట్ చేసే వారు కూడా ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి. సో అతివేగమే ప్రధానమైనటువంటి కారణమా? ప్రధాన కారణంగా ఏం తెలుస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, కర్నూలు నగరంలో ఏదైతే కృష్ణనగర్ సమీపంలో హైవేపై చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా ఒక బైక్ ను వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడం వల్ల కూడా ఈ ప్రమాదంలో కుమ్మరి శేఖర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇతను మృతి చెందిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అంతా అక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టి ఆ అబ్బాయిని అంటే ఆ బాడీని కూడా తీసేటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడ కొంతమంది ఇప్పుడు బంధువులు కావచ్చు, అక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి వారు ఆగి అక్కడ చూస్తున్నారని చెప్పవచ్చు ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని. ఈ నేపథ్యంలో కూడా కర్ణాటకకు చెందినటువంటి గ్రనైట్ లోడ్ తో వస్తున్నటువంటి మరొక లారీ కూడా ఈ ఎవరైతే జనాలు చూస్తున్నారో వారిపైకి దూసుకెళ్లడం జరిగిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో పూర్తిగా మనం చూసుకుంటే ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఒకరు బంగారు కన్నా, అదే విధంగా శ్రీనివాస్. ఈ బంగారు కన్నా కర్నూలు నగరం శ్రీనగర్ కు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఈ శ్రీనివాస్ ఎవరన్నది ఇంతవరకు తెలియదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ బాడీని తీసుకెళ్ళడానికి ఎవరు రానటువంటి పరిస్థితి. అయితే మనం ఊహించిన రెండు ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదం జరిగి అక్కడ సహాయ చర్యలు చేపడుతున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. గ్రనైట్ లారీతో కర్ణాటక చెందినటువంటి లారీ అతి వేగంతో కూడా వీటిపైకి దూసుకెళ్లిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ప్రాణాలని కాపాడుకోవడానికి మనం చూసుకుంటే శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా బ్రిడ్జ్ పై నుంచి కిందికి దూకినటువంటి పరిస్థితి. దూకడంతో ఇతను ప్రాణాలు కోల్పోయాడు. అంటే లారీ ఎక్కడ తన పైకి వస్తుందో అన్న భయంతో కూడా ఆ బ్రిడ్జ్ పై కిందికి దూకినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇతను కోలుకోలేక మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇక స్పాట్ లో బైకిస్ట్ మనం చూసుకుంటే కుమ్మరి శేఖర్ అక్కడే చనిపోయాడు. మొత్తంగా ఈ ప్రమాదంలో మనకు రెండు ఇన్సిడెంట్లలో ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు అంశం పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. సిరాజ్, మల్లికార్జున్, వేగ నియంత్రణకు సంబంధించి ఏమైనా కనీసమైనటువంటి బోర్డ్స్ ఏర్పాటు చేయడం, సో వరుసగా రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సో ఆ ప్రాంతంలో ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఏమైనా చేపట్టారు ఇప్పటికైనా? సిరాజ్, అంటే ఇప్పుడు అతివేగమే ప్రమాదానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైట్ టైం వెళ్తున్నటువంటి లారీస్ ఎందుకంత వేగంతో పోతున్నాయి అంటే ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ట్రాఫిక్స్ ఆ సిగ్నల్స్ పెట్టేసి పూర్తి స్థాయిలో ఒక ట్రాఫిక్ పోలీసులందరూ కూడా వీటిని క్లియర్ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఒక పక్క అంటే ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని అక్కడ తెలుస్తూ ఉంది స్పష్టంగా. అయితే ఈ నేపథ్యంలో కూడా లారీని స్లో చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి లారీ డ్రైవర్, కర్ణాటక చెందిన లారీ డ్రైవర్ కూడా అతి వేగంగా అక్కడ దూసుకొని రావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందంటే నియంత్రణ లేదు, వేగానికి నియంత్రణ లేదని మనకు ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా రావాల్సి ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వేగం మింతనే వెళ్ళాలని చెప్పి నిబంధన కనుక వస్తే ఖచ్చితంగా ఈ అతివేగానికి అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. లేకపోతే కనుక ఈ విచ్చలవిడిగా ఇలాగ దూసుకెళ్లడం వల్ల కూడా, ప్రజలపైకి దూసుకెళ్లడం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు ఈ రోడ్డు ప్రమాదాల్లో కూడా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు లారీ చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దీంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంది. అంటే ఆ వాహనం ఎక్కడ తమపై
బైక్ దూసుకొస్తుందన్న ఒక భయం వెంటాడి అనవసరంగా కూడా ఒక అబ్బాయి అక్కడ బ్రిడ్జ్ కిందకి దూకి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఒకరికైతే, మరొకరికి ఆ లారీ డైరెక్ట్ గా ఎక్కేసినటువంటి పరిస్థితి, ఆ ప్రమాదంలో మరొకరు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏకంగా ఈ ట్రాఫిక్ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేగాన్ని నియంత్రించేందుకు కూడా అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నటువంటి చోట్ల ఏవైతే ఉంటే అటు బాగా ఆ ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటుగా సూచికలు ఏర్పాటు చేస్తే కనుక ఈ ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎక్కడైతే డేంజర్స్ జోన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అమాయకులైనటువంటి ప్రజలు ఈ రోజు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన నియంత్రణ ఖచ్చితంగా అవసరమని తెలుస్తా ఉంది. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎక్కడైనా ఒక చోట ప్రమాదం చోటు చేసుకుంటే ఆ ప్రమాదానికి సంబంధించి అప్రమత్తం అవ్వడం, ఆ ప్రాంతంలో వేగం యొక్క నియంత్రణను పాటిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ కర్నూలు జిల్లాలో తాజాగా జరిగినటువంటి అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ప్రమాదంలో చేపడుతున్నటువంటి సహాయక చర్యల్లో మరో ప్రమాదానికి కూడా ఊతమిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే జాతీయ రహదారి వంతెన పైన బైక్ను ఢీకొట్టింది లారీ. కానీ ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కానీ ఈ ప్రమాదం యొక్క సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి వారిపైన మరో లారీ దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 2 మృతి చెందారు, పలువురు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ వరుస ప్రమాదాలు మాత్రం ఆ ప్రాంతంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతీయ రహదారులపైన లారీల వేగ నియంత్రణ ఎంతవరకు ఉంది అనే దాన్ని మాత్రం ఈ ప్రమాదం కారణంగా మరింత వేగవంతంగా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రజెంట్ అయితే క్షతగాత్రులను కర్నూలు హాస్పిటల్కి తరలించినటువంటి వైనం కనబడుతున్నాయి. ప్రమాదానికి అతివేగమే ప్రధానమైనటువంటి కారణంగా మాత్రం అధికారులు గుర్తిస్తున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి ప్రమాదం కాబట్టి నిద్రమత్తులో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుందా లేదా మద్యం ఏదైనా సేవించారా డ్రైవర్ అనేటువంటి కోణంలో కూడా అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. అట్ ద సేమ్ టైం అర్ధరాత్రులు చోటు చేసుకునేటువంటి ప్రమాదాల్లో కూడా నిర్లక్ష్యం కూడా కొంతవరకు ప్రధానమైనటువంటి కారణంగా కూడా తెలుస్తూ ఉంటుంది. ఒక ప్రమాదం మరో ప్రమాదానికి దారితీసినటువంటి సిచ్యువేషన్ మాత్రం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.